ఒంగోలు జిల్లాలో మా సామాజిక వర్గానికి సంబంధించి యాదవ్ కుటుంబాలని ఇష్టానుసారంగా బూతులు కావాలంటే వీడియో చూడండి. ఏ విధంగా బొలపాలెం బాబాయ్, మాకేం బొలుపు లేదు బాబాయ్. నేను చెప్పేది బాబాయ్ ఒక్క మాట, నేను చెప్పేది ఒక్క మాట బాబాయ్, నేను చెప్పేది బాబాయ్. కొడితే కొట్టు బాబాయ్, నేను కాదన్నావు. ఏమన్నాడంటే బాబాయ్ చాలా తీసుకోలేదు బాబాయ్. ఉండు బాబాయ్, ఒక్క మాట నువ్వు ఆయన ఏమన్నాడు, ఏం మాట్లాడాడు? ఈ రక్షణ చట్టం ఏంటి? బీసీలని కులం పేరుతో తిడితే దానికి రక్షణ అంట. ఒంగోలు జిల్లాలో ఇంకా భాష నా నోట్లో పోకూడదు, మాట్లాడలేను. గొల్ల ఇంకా డాష్ 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 కులం పేరుతో తిడుతూ కనీసం ఈరోజు కేసు కట్టారా? కనీసం ఎఫ్ఐఆర్ తీసుకున్నారా? లే. మళ్ళీ వీళ్ళు బీసీల గురించి, బీసీల రక్షణ గురించి, బీసీల చట్టాల గురించి వీళ్ళు మాట్లాడతారా? అసలు ఎంతమంది ఈరోజు దళితులు చనిపోయినా దిక్కు లేదు, బడుగు బలహీన వర్గాలని కొట్టినా దిక్కు లేదు. అంటే మీ పార్టీలో మాత్రం ఎవరికైనా ఒక అన్యాయం కానీ జరిగితే అది రాష్ట్రం అంతా బీసీలకు అన్యాయం జరిగినట్టు, అదే మామూలు సామాజిక వర్గానికి ఎక్కడ జరిగినా కూడా మీరు కొట్టినా, తిట్టినా, చంపినా బీసీలు పడుండాలి. ఏదన్నా అంటే బీసీలకి మేమే చేసాం, బీసీలకి మేమే ఆదుకున్నాం. అసలు అంటే ఎందుకు? నిన్న నువ్వే ఇచ్చావు 50.7% బీసీలు ఉన్నారని. గతంలో నువ్వు చెప్పినట్టుగా బీసీలు జడ్జిలకి పనికిరారని ఏ విధంగా నువ్వు లెటర్ రాసావో, న్యాయస్థానానికి సంబంధించి బీసీలు జడ్జిలుగా పనికిరారు, బీసీలకి అర్హత లేదని గతంలో చరిత్ర రాసిన చరిత్ర అనేది ఏ విధంగా ఉందో, ఈరోజు మేము ఒక డిప్యూటీ సీఎంకి సంబంధించి బీసీలు పనికిరారా అని అడుగుతా ఉన్నా. నీ పార్టీలో 50% పైగా ఈ రాష్ట్ర జనాభా ఉన్న దాంట్లో బీసీలకి డిప్యూటీ సీఎం ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నాం. మీ దాంట్లో అర్హులు లేదా? 6 సార్లు 5 సార్లు గెలిచిన మీ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు అని ఉన్నాడు. ఆయనే చెప్పాడు నిన్న, నా అంత పర్సనాలిటీ ఎవరికీ లేదు, నా అంత ఎత్తు ఎవరికీ లేదు, నా అంత అజాన బాహుడిని ఎవరూ లేరని చెప్పాడు. అంటే ఆయనకి డిప్యూటీ సీఎంకి అయ్యే అర్హత ఆ పర్సనాలిటీకి లేదంటావా? ఆ బీసీ అర్హుడు కాదంటావా అని అడుగుతా ఉన్నా. లేదు, పెద్దలు కళా వెంకట్రావు అని ఉన్నాడు, ఆయన కూడా 6 సార్లు 7 సార్లు గెలిచాడు, ఆయన కూడా మీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు, ఆయనకన్నా ఇవ్వచ్చుగా. అది లేదు. సరే, 2 సార్లు గెలిచాడు, మళ్ళీ ఇప్పుడు అధ్యక్షుడిగా మీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు మా పల్లాసీనన్న. సరే, ఆయన ఎందుకంటే గాజువాక, ఆ గాజువాక సంబంధించి ఒక ప్రత్యేక రిలేషన్ ఉంది ఒక డిప్యూటీ సీఎంకి, ఇప్పుడు ఈయనకి డిప్యూటీ సీఎం వస్తే ఇవ్వలేదనే మాకు అర్థం కాదు. అసలు ఎవరి మెహర్బానీ కోసం, ఎవరి స్థాయి తగ్గిపోద్దని కోసం ఇంకో డిప్యూటీ సీఎం బీసీలకు ఇస్తే బీసీల స్థాయి తగ్గిపోద్దనా? మా బీసీల స్థాయి దించి, మా బీసీలకు అర్హత లేదని ఏ పార్టీలో ఉన్నప్పటికీ కానీ నువ్వు మా బీసీలకి ద్రోహం చేసే ఒక డిప్యూటీ సీఎం ఇవ్వకుండా చెప్పాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి మాట ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఒకసారి ఎమ్మెల్యే అయినా డిప్యూటీ సీఎం అర్హుడైనప్పుడు 6 సార్లు 7 సార్లు అయినా మా అచ్చవన్న, మా వెంకటరామన్న వీళ్ళు అర్హులు ఎందుకు కాకుండా పోరు? అంటే మా బీసీలకి శక్తి, సామర్థ్యం, తెలివితేటలు లేవని మీ అభిప్రాయమా అని అడుగుతా ఉన్నాం. ఎవరు బాధపడతారని, ఎవరి కోసం నువ్వు మా బీసీలని అవమానపరిచావు, నిజంగా అవమానపరిచావు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఊరికైనా ఆయన చెప్పినట్టుగా రేపు ఆయనే పోతాడు కోర్టుకి, ఆయనే పోయి ఒక చేత కోర్టులో వేయించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు కాబట్టి నేను ఇవ్వలేకపోతున్నామని. ఏ రోజు బడుగు బలహీన వర్గాలకి ఈరోజు మీరు రిజర్వేషన్లు తీసుకున్న శాసనసభలో కానీ, పార్లమెంట్లో, లోక్సభలో కానీ తీసుకున్నా దాదాపు 0.5% సీట్లు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారికే సొంతం అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడైనా కానీ, ఏ ఒక్క స్థాయిలో కానీ
ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన పరిస్థితి ఈరోజు నీకు వచ్చింది. ఈరోజు మార్కెటింగ్ యాడ్ చైర్మన్లు కానీ, సర్పంచ్లు కానీ, మేయర్లు కానీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒకటి స్టార్ట్ చేశాడో దాన్ని ఫాలో అవ్వాల్సిన పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చిన ఘనత అది జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది, కానీ నీకు కాదని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఎన్నిసార్లు మీరు నోటుకొచ్చినట్టు మీ వాళ్ళు బీసీలు మాట్లాడారో అందరూ కూడా చూశారు. నువ్వు ఏ విధంగా బీసీలు పనికిరారు, జడ్జిలకి కూడా పనికిరారు, దీనికి పనికిరారని మాట్లాడిన సంగతి కేవలం ఓటు రాజకీయాల కోసం తప్ప ఏ రోజు కూడా వాళ్ళకి రాజ్యాంగ పరంగా పదవులు ఇవ్వాలి. ఈరోజు నువ్వు ఏదో అన్నావు, ఎవరూ లేనన్నా. ఈరోజు చెప్తా ఉన్నాం, వన్యకుల క్షత్రియులకు సంబంధించి 2 ఎమ్మెల్సీలు ఇచ్చింది మేము, వడ్డీలు అనే వాళ్ళకి సంబంధించి ఎమ్మెల్సీ ఇచ్చింది మేము. ఇట్లాగే ఎతికి రాజకీయాలలో కనీసం పదవి లేని వాళ్ళందరూ కూడా ఎతికి తీసుకొచ్చి వాళ్ళకి మంచి పదవులు ఇచ్చిన ఘనత అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతుందని. కార్పొరేషన్ చైర్మన్లు తీసుకొచ్చిన నార్మల్ కార్పొరేషన్స్లో 50% బీసీలకి ఇచ్చిన ఘనత కూడా అది జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుంది. బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఇచ్చిన ఘనత. కాబట్టి రేపు అందరూ కూడా చూడబోతా ఉన్నాం. నీ మోసాన్ని అందరూ కూడా రేపు స్థానిక ఎన్నికల్లో చూడబోతా ఉన్నారు. నువ్వు 34 ఇస్తావా, 24 ఇస్తావా, నువ్వే కోర్టుకెళ్ళి ఏ విధంగా ప్లాన్ ఏ ప్లాన్ బి అని ప్రజలు ఈరోజు మోసపోయేదానికి సిద్ధంగా లేదు. ఈరోజు బీసీలకు సంబంధించి నువ్వు ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నావో, బీసీలకు సంబంధించి ఏ విధంగా అణచివేత ధోరణికి గురవుతా ఉన్నారో, ఏ విధంగా బీసీల పేర్లు చెప్పుకుంటున్నావు తప్ప ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో ఈరోజు అందరం కూడా చూస్తూ ఉన్నాం. అన్ని ప్రాంతాలలో కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో ఎవరి కోసమైతే నువ్వు బీసీలని ఈరోజు అవమానపరిచి ఇది చేసావో అవన్నీ కూడా రోజులన్నీ కూడా తప్పకుండా 2029లో తప్పకుండా ప్రజలు చూపిస్తారని చెప్పి తెలియజేస్తాను. ఏమన్యాయం జరిగింది? అన్యాయం అంటే ఏమని? పదవులు రాలేదా? 24 అదే చెప్పానబ్బా. కోర్టుకు వెళ్ళింది ఎవరు? బీరు ప్రతాప్ రెడ్డి కోర్టుకు వెళ్ళాడు. బీరు ప్రతాప్ రెడ్డి తెలుగుదేశం సభ్యుడు కాదా? మీ దాంట్లో కనీసం మీరు సస్పెండ్ చేశారు అతన్ని. ఈ విధంగా ఎలా వెళ్తామని సస్పెండ్ చేశారా లేదా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళినా దీన్ని తెంచిన 24% నుంచి చేసిన ఈరోజు ఎంపీలు ఏ దాంట్లో తీసుకున్నా కనీసం మీరు సర్పంచులు తీసుకుంటే 39%, ఎంపీటీసీలు 34%, జెడ్పీటీసీలు 34%, ఇతర కార్పొరేషన్ చైర్మన్లో 39%. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా 34% నుంచి 69% దాకా బీసీలకు ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అదే ఇప్పుడు నువ్వు ఫాలో అవుతానంటున్నావు. రేపు కోర్టుకు వెళ్తారు, కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇది ఆగిపోద్ది, ఇది ఆగిపోతే నేను 34% ఇస్తాను అని చెప్తున్నాను. ఎప్పుడో ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇచ్చి ఒకసారి దాన్ని ప్రూవ్ చేసి దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈయన ఇస్తాడంట. ఇంతకన్నా నువ్వు మెరుగ్గా ఇచ్చి ఈరోజు చెప్తున్నావు కదా, ఈ నంబర్ కన్నా నువ్వు మెరుగ్గా ఇచ్చి నువ్వు బీసీలకు ఎక్కువ ఇచ్చానని చెప్పు, ఒప్పుకుంటావు. ఈ నంబర్కైనా నువ్వు ఎక్కువ ఇచ్చానని చెప్పి నీ మొత్తం రాజ్యసభలో 40 సంవత్సరాలు నీకు ఎన్ని రాజ్యసభలు వచ్చినాయి? నువ్వు రాజ్యసభ పర్సంటేజ్ తీ. 11 రాజ్యసభలో 36% రాజ్యసభలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి చరిత్ర. నువ్వు ఎన్ని రాజ్యసభలు ఇచ్చావు? మీ చరిత్రని 40 సంవత్సరాల్లో మీరు ఇచ్చిన రాజ్యసభలో ఎంతమంది బీసీలు ఉంటారో చూద్దాం. దీనికన్నా నువ్వు మెరుగ్గా ఇచ్చి రేపు మేయర్లు మేము 70% ఇచ్చాం. దీనికన్నా మెరుగ్గా ఇచ్చి జిల్లా పరిషత్ చైర్మన్ మేము 46% ఇచ్చాం. దీనికైనా నువ్వు మెరుగ్గా ఇచ్చి నేను మెరుగ్గా ఇచ్చానని చెప్పు, ఒప్పుకుంటాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఊహాతీతమైన పదవులు ఎప్పుడు రాని మందికి పదవులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడికి పోలిక ఎక్కడ? ఏమైనా మేయర్ అధికారం రాదా? జిల్లా పరిషత్ చైర్మన్కి జిల్లా పరిషత్ అధికారం వస్తుందిగా. జగన్మోహన్ రెడ్డి ఎవరు అధికారం? మేయర్ అధికారాలని జగన్మోహన్ రెడ్డి తీయలేడు. లోక్సభ ఎంపీ అధికారాలు జగన్మోహన్ రెడ్డి తీయలేడు. ఎమ్మెల్సీ అధికారం జగన్మోహన్ రెడ్డి తీయలేదు. రాజ్యాంగం సంబంధించిన మేయర్ పదవికి తీయలేడు. మున్సిపల్ చైర్మన్లకి తగ్గించలేడుగా. రెగ్యులర్ ప్రాసెసే కదా. వీళ్ళకేం పదవులు ఏమైనా తగ్గించేది ఎక్కడైనా జీవో రిలీజ్ చేశాడా? లేదు కదా. వాళ్ళకి సంబంధించిన పదవులు, వాళ్ళకి సంబంధించిన ప్రోటోకాల్, వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా ఉంటాయి. మీరు కాదు కదా జిల్లా అధ్యక్షులు ఇచ్చి కనీసం డిప్యూటీ సీఎం ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు బీసీలు అందరి తరపున డిప్యూటీ సీఎంకి బీసీలు ఎందుకు అర్హులు కాదని ఇవ్వలేదు నువ్వు?
ఎవరి స్థాయి తగ్గిపోద్దని బీసీలను అవమానించావు, ఎవరి మెహర్బానీ కోసం బీసీలను అవమానించావు, బీసీలని తగ్గించావు. 6 సార్లు చేసిన అచ్చవన్న పనికిరాడా, కళ వెంకటరావున్న పనికిరాడా, ఎవరైతే ఇప్పుడున్న డిప్యూటీ సీఎంని మట్టి కనిపించిన శ్రీనన్న గారి పనికిరాడా? వాళ్ళందరూ అర్హులు కాదా? అంటే మీ దృష్టిలో బీసీలు పనికిరారునే, లేకపోతే నువ్వు ఎట్ట పొడిచావో ఎన్ని పోటుపో వీళ్ళకి ఏమన్నా అవకాశం ఇస్తే వీళ్ళు ఎక్కువ బలంగా ఉన్నారు నీదేమన్నా పెరుక్కుంటారనే? ఎందుకు ఇవ్వలా? దానికి సమాధానం చెప్ప. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చెప్పను సమాధానం. నేను ఎందుకు ఇవ్వలేదనే, ఎందుకు ఇవ్వలేదని చెప్పమను. బీసీలకి రాష్ట్ర అధ్యక్ష పదవి డిప్యూటీ సీఎం ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళు పనికి రాలేదు దానికి అని అడుగుతున్నా. అది రబ్బర్ స్టాంప్ పోస్టే కదా మీ పార్టీలో. రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇచ్చావు, నువ్వు చెప్పినట్టు అధికారాలు ఏమి ఉండవు. అది అధికారంలో లేని పోస్టు, ఇది కాదు. అధికారం ఉన్న పోస్టు డిప్యూటీ సీఎం ఇవ్వే.